Good morning students. Today we are discuss the topic is Haber process. Haber process. Haber ప్రాసెస్లో మనం అమోనియాని ఎలా ప్రిపేర్ చేస్తాం అనే డిస్కస్ చేస్తున్నాం. హ్యాబర్ ప్రాసెస్లో అమోనియాని డిస్కస్ చేయడానికి మనకి ఆపరేటర్స్ ఉంటాయి. అవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డయాగ్రామ్ ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డయాగ్రామ్ మనకు అవసరం లేదు. ఓకేనా? ఈక్వేషన్ నేర్చుకుంటే చాలు. ఈ ఈక్వేషన్ బట్టి ఇదంతా ఓన్గా రాసేయచ్చు ఈ మ్యాటర్. హ్యాబర్ ప్రాసెస్లో అమోనియాని ప్రిపేర్ చేయాలంటే ఎలా చేస్తాం చూడండి. అమోనియా ఈజ్ ప్రిపేర్డ్ బై డైరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ నైట్రోజన్, N2 అంటే నైట్రోజన్ అండ్ హైడ్రోజన్. నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ ఈ రెండింటిని యాడ్ చేసేసి హీట్ చేసామనుకో మనకి అమోనియా అనేది ఫామ్ అయింది. NH3 అంటే అమోనియా అనమాట. NH3 అంటే అమోనియా. ఇక్కడ ఏంటంటే ఐరన్ యాక్ట్స్ యాజ్ ఏ క్యాటలిస్ట్, అంటే రియాక్షన్ని స్పీడప్ చేసిద్ది. క్యాటలిస్ట్ ఏం చేస్తుంది? రియాక్షన్ని స్పీడప్ అవ్వడానికి స్పీడప్ చేస్తుంది అనమాట. ఐరన్ అనేది ఏం చేస్తుంది? రియాక్షన్ని స్పీడప్ చేస్తుంది. ప్రమోటర్, MO అంటే ఏంటి? ప్రమోటరు. ఈ ప్రమోటర్ ఏం చేస్తుందంటే ఈ క్యాటలిస్ట్ ఉంది కదా ఐరన్, ఈ క్యాటలిస్ట్ని యాక్టివేట్ చేస్తుంది. వెళ్ళి నువ్వు తొందరగా రియాక్షన్ని స్పీడ్గా రియాక్షన్ జరిగేటట్టు చూడు అని చెప్తుంది ప్రమోటర్. ఈ క్యాటలిస్ట్ ఏం చేస్తుంది? రియాక్షన్ని స్పీడప్ చేస్తుంది, కానీ రియాక్షన్లో ఇన్వాల్వ్ కాదు. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి హీటు ΔH ఉంది చూడు. ΔH అనేది ఏంటి? టెంపరేచర్ని రిప్రజెంటేషన్ చేస్తుంది. ఇక్కడ టెంపరేచర్ ఎలా ఉంది? మైనస్లో ఉంది. మైనస్లో ఉందంటే ఏంటి? ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్, హీట్ అనేది బయటికి లిబరేట్ అయితే దాన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. హ్యాబర్ ప్రాసెస్లో అమోనియా ప్రిపేర్ చేస్తాము. ఈ అమోనియా ప్రిపేర్ చేస్తాం కదా, ఈ రియాక్షన్ అనేది ఎగ్జోథర్మిక్ రియాక్షను. అలాగే రివర్సిబుల్. యారో మార్క్స్ చూడండి, 2 సైడ్స్ ఉన్నాయి. 2 సైడ్స్ యారో మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇది రివర్సిబుల్ రియాక్షన్. రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అవుతాయి, ప్రొడక్ట్స్ రియాక్టెంట్స్గా కన్వర్ట్ అవుతాయి. కాబట్టి ఈ రియాక్షన్ అనేది రివర్సిబుల్ రియాక్షను. అలాగే ఎగ్జోథర్మిక్ రియాక్షను. వాల్యూమ్ డిక్రీజ్ అంటే ఏంటి? ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు. 1, ఇక్కడ ఒక 3 + 1 ఎంత? 4. ఇటువైపు 4 రియాక్టెంట్స్ పార్టిసిపేట్ చేశాయి. ఇటువైపు ప్రొడక్ట్స్ ఎన్ని వచ్చాయి? ఓన్లీ 2నే వచ్చాయి. ఇటువైపు 2నే ప్రొడక్ట్స్ వచ్చాయి. అంటే ఏంటి? 2 తగ్గాయి. ఓకేనా? ఇటువైపు 4 పార్టిసిపేట్ చేస్తే మనకు ప్రొడక్ట్స్గా 2 కన్వర్ట్ అయినాయి. 4 రియాక్టెంట్స్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తే 2 మాత్రమే ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అయినాయి. అందుకనే దీన్ని ఏమంటామంటే వాల్యూమ్ డిక్రీజెస్, లేకపోతే నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజెస్ అని చెప్తాం. దిస్ రియాక్షన్ ఈజ్ రివర్సిబుల్ రియాక్షన్, ఎగ్జోథర్మిక్ రియాక్షన్, వాల్యూమ్ డిక్రీజెస్. ఓకేనా? చూడు ఇగో, ఇట్ ఈజ్ రివర్సిబుల్ రియాక్షను, ఇట్ ఈజ్ ఎగ్జోథర్మిక్ రియాక్షను, వాల్యూమ్ ఆర్ నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజెస్. చూసాం కదా, ఇక్కడేమో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని? 4 పార్టిసిపేట్ చేసినాయి రియాక్షన్లో. మనకి ఇక్కడ ఎన్ని వచ్చినాయి? ఓన్లీ 2నే వచ్చాయి. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం చూడండి. నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. ఇటువైపు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. బ్యాలెన్స్. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 2 టైమ్స్ ఎంత? 6. 3 2 టైమ్స్ ఎంత? 6. హైడ్రోజన్స్ కూడా బ్యాలెన్స్ అయినాయి. ఇవన్నీ కూడా ఏ స్టేట్స్లో ఉన్నాయి? గ్యాసెస్ స్టేట్లో ఉంది. G అంటే ఏంది? గ్యాస్. నైట్రోజన్ గ్యాస్ స్టేట్లో ఉంది, హైడ్రోజన్ గ్యాస్ స్టేట్లో ఉంది. మనకు లిబరేట్ అయిన అమోనియా కూడా గ్యాస్ స్టేట్లో ఉందని అర్థం. ఓకేనా? అకార్డింగ్ టు లీ చాట్లిస్ ప్రిన్సిపల్ ఫేవరబుల్ కండిషన్స్ ఆర్. చూడండి, లీ చాట్లిస్ ప్రిన్సిపల్ ప్రకారం మనకి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటంటే, ఈ రియాక్షన్లో టెంపరేచర్ అనేది లోగా ఉండాలి, ప్రెషర్ అనేది హైగా ఉండాలి, క్యాటలిస్ట్ అనేది ఐరన్, ప్రమోటర్ అనేది మాలిబ్డియం. ఓకేనా? అదే చెప్తున్నారు. టెంపరేచర్ అనేది లో టెంపరేచర్ ఉండాలి, 450 to 500 డిగ్రీ సెంటీగ్రేడ్స్. హై ప్రెషర్ మెయింటైన్ చేయాలి. హై ప్రెషరు 200 to 500 అట్మాస్ఫియర్. క్యాటలిస్ట్ ఐరన్, ప్రమోటరు MO మాలిబ్డియం. ఓకేనా? ఇవి హ్యాబర్ ప్రాసెస్లో అమోనియాని ప్రిపేర్ చేయడం అంట. హ్యాబర్ ప్రాసెస్లో అమోనియాని ప్రిపేర్ చేయడం. ఫేవరబుల్ కండిషన్స్ అకార్డింగ్ టు లీ చాట్లిస్ ప్రిన్సిపల్. ఫేవరబుల్ కండిషన్స్ ఏంటంటే లో టెంపరేచరు, హై ప్రెషరు, ప్రమోటర్ ఏమో మాలిబ్డియం, క్యాటలిస్ట్ ఏమో ఐరన్. ఫేవరబుల్ కండిషన్స్.
దిస్ రియాక్షన్ ఈజ్ రివర్సిబుల్ రియాక్షన్. యారో మార్క్స్ 2 సైడ్స్ ఉన్నాయి కాబట్టి రివర్సిబుల్ రియాక్షను. అలాగే మైనస్లో హీట్ లెవెల్ రైట్ అయింది కాబట్టి ఎగ్జోథర్మిక్ రియాక్షను. వాల్యూమ్ డిక్రీజెస్. నెక్స్ట్ చూడండి అమ్మ, రియాక్షన్ ఒకసారి ఎలా రాస్తామో నోట్ చేయండి. రియాక్షన్స్ ఒకసారి చూడండి. రియాక్షన్స్ చూడండి ఒకసారి. నైట్రోజన్ రాస్తా చూడండి ఒకసారి. నైట్రోజను హైడ్రోజన్తో రియాక్షన్ జరిగి మనకి ఏం ఫామ్ అయింది అంటే అమోనియా 2NH3 2 moles ఆఫ్ అమోనియా ఫామ్ అయింది. ఇక్కడ మనకి నైట్రోజన్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ నైట్రోజన్స్ 2 బ్యాలెన్స్ అయింది. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడేమో 3 2 times 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేయాలా? 3/2. రివర్సిబుల్ రియాక్షన్ కాబట్టి యారో మార్క్స్ 2 సైడ్స్ వేసాను. ఓకేనా. ఐరన్ క్యాటలిస్ట్ ఐరన్, ప్రమోటరు MO మాలిబ్డియం. టెంపరేచరు లో టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి 450 to 500 degrees centigrade. ఓకేనా. దిస్ రియాక్షన్ ఈజ్ రివర్సిబుల్ రియాక్షన్. ఎగ్జోథర్మిక్ అంటే డెల్టా హెచ్ అనేది వాల్యూ ఎంత? డెల్టా హెచ్ వాల్యూ -92 ఉంటుంది. డెల్టా హెచ్ వాల్యూ అనేది మైనస్లో ఉంది, -92 kilojoules అనమాట. కాబట్టి దిస్ రియాక్షన్ ఈజ్ రివర్సిబుల్ రియాక్షను, ఎగ్జోథర్మిక్ రియాక్షను. అలాగే వాల్యూమ్ డిక్రీజెస్ అంటే ఏంటి? ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఏం లేదంటే 1 ఉన్నట్టు. మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇటువైపు వచ్చేసరికి ఎన్ని వచ్చాయి? ప్రొడక్ట్స్ 2 వచ్చినాయి. అంటే ఏమైంది? వాల్యూమ్ అనేది రియాక్షన్లో 4 పార్టిసిపేట్ చేసినాయి కానీ ప్రొడక్ట్స్గా 2నే కన్వర్ట్ అయినాయి. కాబట్టి దిస్ రియాక్షన్ ఈజ్ రివర్సిబుల్ కాబట్టి వాల్యూమ్ డిక్రీజ్. ఓకేనా. వాల్యూమ్ అనేది డిక్రీజ్. దిస్ రియాక్షన్ ఈజ్ రివర్సిబుల్ రియాక్షను, ఎగ్జోథర్మిక్ రియాక్షను. వాల్యూమ్ డిక్రీజ్. వాల్యూమ్ ఏమైంది? డిక్రీజ్ అయింది. లేదా నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్. ఓకేనా. నోట్ చేసుకోండి. క్వశ్చన్ ఏం అడిగారు చూడండి. హౌ అమోనియా ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై హ్యాబర్ ప్రాసెస్. హ్యాబర్ ప్రాసెస్లో అమోనియాని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే మనం ఇక్కడి నుండి ఇక్కడ వరకు రాస్తే సరిపోద్ది, ప్రమోటర్ వరకు. ఓకేనా. మాలిబ్డియం ప్రమోటర్ వరకు రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ రియాక్షన్స్. ఎక్స్ప్లెయిన్ అమోనియా రియాక్షన్ విత్ ZnSO4. ZnSO4తో అమోనియా రియాక్ట్ చేస్తే ఏం ఫామ్ అయ్యిద్ది? అలా కాపర్ సల్ఫేట్తో రియాక్షన్ ఎలా జరిగిద్ది? AgClతో రియాక్షన్ ఎలా జరిగిద్దో రాయమంటున్నారు. అప్పుడు ఏంటంటే ఆ రియాక్షన్స్ అడిగారనుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ రియాక్షన్స్ అనేవి రాయాలి. ఫస్ట్ ఏమి ఇచ్చారు? ZnSO4 ఇచ్చారు. ZnSO4 ఇచ్చారు. చూడండి, ZnSO4 జింక్ సల్ఫేట్ అంటాం. ఈ జింక్ సల్ఫేట్తో రియాక్షన్ అనేది మనకి డైరెక్ట్ అమోనియాతో రాదు. డైరెక్ట్గా అమోనియాతో రియాక్షన్ జరగదనమాట. కాబట్టి ఏం చేయాలి? అమోనియాకి వాటర్ యాడ్ చేయాలి. అమోనియాకి వాటర్ యాడ్ చేస్తే అమోనియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయిందో ఒకసారి చూడండి. ఇది అమోనియా 1 mole ఆఫ్ అమోనియా తీసుకున్న, వాటర్ యాడ్ చేశాను. ఏం ఫామ్ అయింది? అమోనియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది. అమోనియం హైడ్రాక్సైడ్. ఇక్కడ NH3. నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 + 2 ఎంత? మొత్తం 5 ఉన్నాయి. ఇక్కడ చూడు 4 + 1 ఎంత? 5. హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అయినాయి, నైట్రోజన్ బ్యాలెన్స్ అయింది. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఇటువైపు ఎన్ని ఉన్నాయి? 1 బ్యాలెన్స్. అంటే ఏంటి? అమోనియాకి వాటర్ యాడ్ చేస్తే అమోనియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయ్యిద్ది. ఓకేనా. అమోనియాకి వాటర్ యాడ్ చేస్తే అమోనియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయ్యిద్ది. ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ ఏంటి? అమోనియాకి వాటర్ని యాడ్ చేసినప్పుడు అమోనియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది. ఇక్కడ 2 అని ఎందుకు పెట్టామంటే 2 moles తీసుకున్నాం. అమోనియా అనేది 2 moles తీసుకున్నాం. 2 moles ఆఫ్ అమోనియా తీసుకున్నప్పుడు 2 moles ఫామ్ అయ్యిద్ది కదా. 2 moles ఆఫ్ అమోనియా తీసుకున్నారు. ఓకేనా. కాబట్టి 2 moles ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అయిందనమాట. ఓకేనా. అమోనియం హైడ్రాక్సైడ్ చూడమ్మా, 2 moles ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకున్నారు. రియాక్షన్ ఎలా జరిగింది చూడండి. ఇక్కడ జింక్ ఉంది కదా, జింకుకి హైడ్రాక్సైడ్ OH ట్వైస్. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉంది కదా. 2 అంటే ఏంటి? నైట్రోజన్, హైడ్రోజన్స్, ఆక్సిజన్కి, హైడ్రోజన్కి మొత్తానికి వర్తిస్తుంది. కాబట్టి ZnOH ట్వైస్ అని రాసాం. ప్లస్ ఇంకేం మిగిలింది? అమోనియా మిగిలింది, SO4 మిగిలింది.
ఇదిగో అమోనియాలు ఎన్ని ఉన్నాయి, NH4లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ట్వైస్ SO4. ఒకసారి చూడండి రియాక్షన్ చెప్తా. ఫస్ట్ ఏ ఏంటి, ZnSO4. ZnSO4కి అమోనియం హైడ్రాక్సైడ్. ZnSO4 అనేది డైరెక్ట్ అమోనియాతో రియాక్షన్ జరగదు, కాబట్టి వాటర్ యాడ్ చేయాలి. అమోనియాకి వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అమోనియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది. 2 moles ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకున్నా. మనకేం ఫామ్ అయిందంటే చూడు, ఇక్కడ Zn ఉంది కదా, ఈ ZnOH కలిసి ZnOH ట్వైస్, ZnOH ట్వైస్. ఇక్కడ Zn, ఇక్కడ 2 OHలు ఉన్నాయి కదా, ఈ 2 OHలు ఉన్నాయి కదా, కలిసి ZnOH ట్వైస్ ఫామ్ అయింది. ప్లస్ ఇంకేం ఫామ్ అయింది, ఇంకేం మిగిలాయి చూడండి, NH4లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, కాబట్టి NH4 2 times 2 ఉన్నాయి కాబట్టి ఇంకేం మిగిలాయి, SO4 కదా ఉంది, SO4 జింక్ హైడ్రాక్సైడ్ అమోనియం సల్ఫేట్ అనేది ఫామ్ అయింది. ఇది రియాక్షన్ అనమాట. ZnSO4 అమోనియం హైడ్రాక్సైడ్తో రియాక్షన్ జరిగితే మనకేం ఫామ్ అయింది, ZnOH. ఇదిగో ఇక్కడ Zn, ఇక్కడ OH 2 ఉన్నాయి కాబట్టి OH ట్వైస్ అని పెట్టాం, ZnOH ట్వైస్. ఇక్కడ రిమైనింగ్ 2 అమోనియాలు ఉన్నాయి కదా, NH4 ట్వైస్ SO4. ఓకేనా, రియాక్షన్ బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ B ఏం అడిగాడు చూడు, B ఏమి ఇచ్చారు, CuSO4 కాపర్ సల్ఫేట్ అంటాం దీన్ని. ఓకేనా, ఈ కాపర్ సల్ఫేట్ అనేది డైరెక్ట్ అమోనియాతో రియాక్షన్ వచ్చేస్తుంది. ఓకేనా, డైరెక్ట్ అమోనియాతో రియాక్షన్ వచ్చేస్తుంది. ఎలా వస్తుందో చూడండి, 4 moles ఆఫ్ అమోనియాని తీసుకోండి, వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, దీనికి డైరెక్ట్ రియాక్షన్ వచ్చేస్తుంది, రాసుకోవచ్చు. లేదా వాటర్ని యాడ్ చేసైనా రియాక్షన్ రాసుకోవచ్చు. వాటర్ని యాడ్ చేసినప్పుడేమో వాటర్ లిబరేట్ అవుతాయి. ఎన్ని మోల్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం అన్ని మోల్స్ ఆఫ్ వాటర్ అనేది లిబరేట్ అయిపోతాయి. ఎన్ని మోల్స్ ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే అన్ని మోల్స్ ఆఫ్ వాటర్ అనేవి లిబరేట్ అయిపోతాయి. నేను ఇప్పుడు డైరెక్ట్ అమోనియాతో రియాక్షన్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మనకి సెంట్రల్ మెటల్ ఆటం ఏంటి, కాపర్ అనమాట. కాపర్ అనేది మెటలే కదా, కాపర్ అనేది మెటల్. సెంట్రల్ మెటల్ ఆటం కాపర్ తీసుకున్నాను, Cu తీసుకున్నా. లైగాండ్స్ ఎన్ని ఉన్నాయి, NH3 అనేది లైగాండ్. NH3లు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. NH3లు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, Cuలు అయిపోయినాయి, అమోనియాలు అయిపోయినాయి, ఇంకేం అయిపోయినాయి, SO4 ఉంది. SO4 కాంప్లెక్స్ ఫామ్ అయింది. ఏం ఫామ్ అయింది, కాంప్లెక్స్ ఫామ్ అయింది. ఇదేమో మెటల్, సెంట్రల్ మెటల్ ఆటమ్, ఏమో లైగాండ్స్, NH3 అనే లైగాండ్స్, SO4, ఇంక రిమైనింగ్ ఉంది SO4. ఇది కాంప్లెక్స్ అనమాట. ఇలా రియాక్షన్ జరిగిద్ది. కాపర్ సల్ఫేటు అమోనియాతో ఈ విధంగా రియాక్షన్ జరిగిద్ది. ఈ ప్రోడక్ట్ ఫామ్ అయింది కాంప్లెక్స్ అనేది. ఓకేనా, ఇదిగో రియాక్షన్. ఇదిగో కాపర్ సల్ఫేట్ రియాక్ట్స్ విత్ 4 moles ఆఫ్ అమోనియా టు ఫామ్ కాపర్ కాంప్లెక్స్ అనమాట. ఓకేనా, కాపర్ టెట్రా ఎమినో సల్ఫేట్ అనమాట. కాపర్ టెట్రా ఎమైన్ సల్ఫైడ్, టెట్రా ఎమైన్ కాపర్ సల్ఫేట్ ఎట్లయినా రాసుకోవచ్చు. ఓకేనా, ఇది కాంప్లెక్స్ రాయండి చాలు, నేమేం అవసరం లేదు మీకు. ఇలా కాంప్లెక్స్ ఫామ్ అవ్వడానికి రాసేయండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ AgClతో రియాక్షన్. AgClతో కూడా డైరెక్ట్ అమోనియాతో రియాక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి డైరెక్ట్ అమోనియాతో రాసేయండి, ఈజీగా ఉంటుంది. C చూడండి, AgCl కదా, AgCl రియాక్ట్స్ విత్ అమోనియా 2 moles ఆఫ్ అమోనియాతో రియాక్షన్ జరిపి మనకేం ఫామ్ అయింది, కాంప్లెక్స్ అనేది ఫామ్ అయింది. మెటల్ ఆటం ఏంటి ఇక్కడ, సిల్వర్ కదా, సిల్వరు. లైగాండ్స్ ఎన్ని ఉన్నాయి, NH3లు 2 ఉన్నాయి. NH3లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కదా, 2
నెక్స్ట్ సిఎల్ఏగా మిగిలింది. సిల్వర్లో అమోనియాలు అయిపోయినాయి. ఇంకేం మిగిలాయి? బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇంకేముంది? సిఎల్ఏ కదా, సిఎల్. ఓకేనా? ఇలా ఫామ్ అయింది. ఫస్ట్ సెంట్రల్ మెటల్ ఐటమ్ రాసుకుంటాం, తర్వాత లైగెండ్స్ రాసుకుంటాం, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటే అవి రాసేసుకోవడం అయిపోయింది. ఓకేనా? ఈ విధంగా రాస్తాం. మీకు అమోనియం హైడ్రాక్సైడ్తో రియాక్షన్ కావాలనుకో, అంటే నేను డైరెక్ట్ అమోనియాతో రియాక్షన్స్ రాసా. కాపర్ సల్ఫేటు డైరెక్ట్ అమోనియాతో ప్రొడక్ట్ అనేది ఫామ్ అవ్వదు, కాబట్టి దీనికి ఖచ్చితంగా వాటర్ యాడ్ చేయాలి. అమోనియాకి వాటర్ యాడ్ చేస్తే అమోనియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది. ఆ అమోనియం హైడ్రాక్సైడ్తోనే మనకి ప్రొడక్ట్ అనేది ఫామ్ అయింది. కానీ కాపర్ సల్ఫేటు ఏజీసీఎల్ డైరెక్ట్ అమోనియాతో రియాక్షన్ జరిపి మనకి ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా? ప్రొడక్ట్స్ అనేది ఫామ్ అవుతాయి. డైరెక్ట్ అమోనియాతో ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీనికి కాపర్ సల్ఫేట్కి, ఏజీసీఎల్కి. కానీ జింక్ సల్ఫేట్కి డైరెక్ట్ అమోనియాతో రియాక్షన్ జరగదు, ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవ్వవు. కాబట్టి దీనికి అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకున్నా. వీటికి కూడా అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకోవచ్చు వీటి ప్లేస్లో. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒకటి చెప్తాను, ఇంకోటి చూసుకోండి. బీది అని చెప్తున్నా. CuSO4 కాపర్ సల్ఫేట్ 4 moles ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్. 4 moles ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్. ఇక్కడ 4 moles తీసుకున్నాం కదా, ఇక్కడ 4 moles ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. అంటే 4 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసామని అర్థం. చూడండి ఇంకా ఏం ఫామ్ అయిద్దు. CuNH3 ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 ఉన్నాయి కదా, 4 లైగాండ్స్. కాపర్ సల్ఫేట్ ఉంది కదా లాస్ట్లో, SO4 కాపర్ సల్ఫేట్. ఇక సేమ్ ఇదే కాంప్లెక్స్ ఫామ్ అయింది. ఇక్కడ ఏదైతే ఫామ్ అయిందో అదే ఫామ్ అయింది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే వాటర్ యాడ్ అయ్యి ఉన్నాయి కదా. ఎన్ని మోల్స్ ఆఫ్ వాటర్ యాడ్ అయినాయి ఇక్కడ? 4 moles ఆఫ్ వాటర్, అంటే 4 moles ఆఫ్ H2O యాడ్ అయింది. కాబట్టి 4H2O రిమూవ్ చేసేయండి. 4H2O రిమూవ్ చేసేయండి. ఇది రియాక్షన్. దీనికి అమోనియం హైడ్రాక్సైడ్తో రియాక్షన్ ఇలా ఉంటుంది. ఓకేనా? ఇక ఏజీకి కూడా సేమ్ అలాగే రాసేస్తాం. అక్కడ కూడా 2 moles ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే 2 moles ఆఫ్ వాటర్ అనేది లిబరేట్ అయిపోతాయి. ఓకేనా అమ్మాయి? ఒకసారి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి క్లియర్గా. నోట్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.